లో అన్నట్టు అలా అమరావతిలో అనే రోజు చాలా దగ్గరలో వచ్చేసిందా అంటే అవును వచ్చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే రాబోతోంది అని కాదు, వచ్చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అమరావతి విషయంలో ఏం జరిగింది, ఎలా ప్రవర్తించారు, ఎంత సర్వనాశనం చేయడానికి కంకణం కట్టు కూర్చున్నారు, ఎలా హింసించారు, ఎలా దాన్ని శ్మశానంగా మార్చేయడానికి ప్రయత్నించారు, ఎలా చంపేసి ఎలా వేధించారు, ఎలా మూడు ముక్కలాట్లాడారు, అన్నీ కళ్ళ ముందు అందరికీ అన్నీ ఉన్నాయి, ఏది మర్చిపోలేదు. కానీ నిజంగా అటువంటి పరిస్థితి నుంచి హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే నిజంగా అవకాశాలకి స్వర్గధామంగా అమరావతి మారపోబోతోంది. నిజంగా అందుకే నేను అన్నాను అలా అమరావతిలో అని అందరూ కనుచూపు మేర చూసే రోజుల్లో అవకాశాల కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేసే విధంగా అలా అమరావతిలో అనే రోజు వచ్చేసింది. ఎందుకంటే పనులు చాలా శరవేగంగా మొదలుపెట్టేందుకు స్టార్ట్ అయ్యేందుకు కూడా కూటమి సర్కార్ అన్ని అడుగులు వేసింది, అన్ని రకాలుగా సిద్ధం చేసేసింది. ఈ నెల 17వ తేదీన జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ ఆమోదించినటువంటి అన్ని పనుల్ని ఒకసారి పరిశీలించి చర్చించి రాటిఫై చేసి దాదాపుగా అన్నిటికీ ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైపోయింది. హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని నేను ఎందుకు నొక్కి వక్కాడిస్తున్నానంటే నిజంగా హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవకాశాలకి స్వర్గధామంగా మారబోతోంది. ఎలా అంటే 37,700 కోట్ల రూపాయలతో 45వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం సందర్భంగా దాదాపుగా ఈ 37,702 కోట్ల రూపాయల పనులకి సిఆర్డీఏ ఆమోద ముద్ర వేసింది. ఇక మనం అనుకున్నట్టు క్యాబినెట్లో దీన్ని 17వ తేదీన ఒకసారి చర్చించి రాటిఫై చేసి పూర్తి స్థాయిలో ఆమోదిస్తారు. అయితే హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఎందుకు అంటున్నానంటే 20,000 మందితో, అది కార్మికులు అవనివ్వండి, ఇంజనీర్లు అవనివ్వండి, టెక్నాలజీ పరంగా అవనివ్వండి, 20,000 మంది ఈ నిర్మాణ పనుల్లో నిమగ్నం అవబోతున్నారు. 20,000 మంది. అలాగే ఈ పునఃప్రారంభం పనులన్నిటికీ కూడా మళ్ళీ రీలాంచ్ చేయబోతోంది కూటమి సర్కార్. అలాగే ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని మోదీ గారిని మళ్ళీ ఆహ్వానించడానికి వెళ్ళబోతున్నారు. మళ్ళీ 9 సంవత్సరాల కిందట ఎప్పుడైతే ఈ పనులు ఆయన శంకుస్థాపన చేశారు, మళ్ళీ రీలాంచ్ చేసి మోదీ గారి చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రారంభిస్తారు. అలాగే ఒక్కసారి మన లెక్కల్ని పరిశీలిస్తే 48,012 కోట్లతో 73 పనులకు సిఆర్డీఏ క్యాబినెట్ గతంలోనే టెండర్లు పిలిచారు. అంటే గత క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు 73 పనులకి 48,012 కోట్ల రూపాయలతో. అయితే వీటిలో ఇప్పుడు మనం ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు 37,702 కోట్లకి సంబంధించి 59 పనులకి సంబంధించిన టెండర్లు ఓపెన్ చేశారు. సో 59 పనుల టెండర్ల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. సో పనులు స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో 22 పనుల విలువ 22,607 కోట్లు. అలాగే ఏడీసీకి సంబంధించిన 37 పనులు 15,095 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, జాతీయ రహదారి అనుసంధానం, కరకట్ట రహదారి నిర్మాణానికి సంబంధించిన ఒక 19 పనులకు సంబంధించి ఈ నెలాఖరున వాటికి కూడా టెండర్ ప్రక్రియ పిలుస్తారు. వాటికి సంబంధించి కూడా పనులు శరవేగంగా స్టార్ట్ అవుతాయి. మొత్తంగా ఇదే కాకుండా ఇప్పటివరకు 33,000 ఎకరాలు ఓవరాల్గా సేకరించిన దాంట్లో మొత్తంగా గమనిస్తే మనకి ఇందులో అమరావతిలో 53,500 ఎకరాలు అన్ని రకాలుగా సమీకరించింది ఉంది. అందులో 30% గ్రీన్ అండ్ బ్లూ జోన్స్ కింద దీన్ని వాడటం చేస్తారు. అలాగే రైతుల నుంచి సేకరించిన భూములన్నింటిలో అన్ని కేటాయింపులు పోను, బ్లూ జోన్, గ్రీన్ జోన్, ఇలా జోన్స్ వారీగా ఐకానిక్ బిల్డింగ్స్ కానీ అన్నిటికీ పోను దాదాపుగా ఒక 6,203 ఎకరాలు మిగులుతుంది. అందులో 1900 ఎకరాలని వివిధ సంస్థలకు కేటాయిస్తారు. అలాగే ఇప్పటికే కేటాయించిన వాళ్ళు ఎవరైతే పెట్టలేదో వాళ్ళందరి దగ్గర నుంచి వెనక్కి తీసేసుకున్నారు. ఇక కేంద్ర సంస్థలు, రిజర్వ్ బ్యాంక్ లాంటివి త్వరలో రాబోతున్నాయన్న చర్చ ఉంది. ఇవి అన్నీ పోను 4,000 ఎకరాలు ఇంకా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దీని ద్వారా కూడా నిధులు సమీకరించి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. అలాగే మనకి ప్రపంచ బ్యాంక్ నుంచి ఒక 15,000 కోట్ల రూపాయల రుణం అందింది. హట్కో నుంచి 11,000 కోట్లు,
అలాగే వివిధ బ్యాంకుల నుంచి సమీకరించిన ఒక 5,000 కోట్ల రూపాయలు, అన్నిటికీ కలిపి ఒక 31,000 కోట్ల రూపాయలు కేంద్ర సాయం ఉంది, కేంద్ర పూచీకత్తు ఉంది. సో అమరావతి ప్రజల మీద ఇది భారం పడే అవకాశం లేదు, సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్. సో దేన్నైతే చంపాలని చూశారో ఒక రకంగా ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జగన్ అండ్ కో నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అలాగే దేన్ని సర్వనాశనానికి కంకణం కట్టుకున్నారో అది అజరామరమని మరొకసారి నిరూపితమై పునఃప్రారంభం కాబోతోంది. నిజంగా అల అమరావతిలో అనే రోజు దగ్గరికి వచ్చేసిందా? సో ఏంటి ఇందులో ఉన్న అంశాలేంటి, ప్రభుత్వ ఆలోచన ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు, ఇందులో ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటి, అలాగే గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా వీళ్ళు మళ్ళీ ఈసారి రాటిఫై చేసుకున్నారా, ప్రజలకు ఎప్పటికప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.